ఫ్రెండ్స్, అందరూ నాకు బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను వాగ్దానం. దాకా ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, ఇప్పటిదాకా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవించావు. భయపడవాక, నేను నీ దేవుణ్ణి ఉన్నా. నిన్ను నా చేతుల్లోకి తీసుకుని నేను హెచ్చింప మొదలుపెడుతున్నా. నిన్ను భూషణ కిరీటంగాను, రాజకీయ మకుడంగాను నేను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారణంగాను, అనేకులకు ఎంతగానో ఆశీర్వాదంగాను నిన్ను ఉంచుతా. భయపడవాక, నేను నిన్ను హెచ్చింప మొదలు పెట్టుతా. నేనే నిన్ను హెచ్చిస్తాను. భయపడవాక. అయితే నీవు నాకు ఇష్టానుసారంగా బ్రతకాలి. నాకు ఇష్టానుసారంగా బ్రతకడానికి నాకు నువ్వు అప్పగించుకోవాలి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నాకు కనుక అప్పగించుకుంటే భూషణ కిరీటంగాను, రాజకీయ మకుటంగాను ఉంటావు. నిన్ను అనేకులు ఆశీర్వాద కారణంగా నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను హెచ్చిస్తాను. నేను నీకు తోడుంటాను. అనేకులకు ఆశీర్వాద కారణమైన స్థానంలో నేను నిలబెడతాను. నీకు తోడుండి అనేకులకు ఆశీర్వాదంగా నేను ఉంచుతాను. నీవు నాకు ఇష్టానుసారంగా బ్రతకడానికి నా చేతిలో నిన్ను నీవు అప్పగించుకుంటే నేను నిన్ను భూషణ కిరీటంగాను, రాజకీయ మొత్తంగాను ఆశీర్వదించి హెచ్చింప మొదలు పెట్టేదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు నాకే తెలియదు, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. భయపడకుడి, జడికుడి, నేను మీకు తోడై ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం. మరి చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న దేవా, యేసయ్యా, మా జీవితంలో దేవా యేసయ్యా, ఇప్పటిదాకా మా పరిస్థితులు ఎలా అయినా ఉన్నాయి. ఇక్కడ నుండి మమ్మల్ని ఇక అప్పచెప్పుకుంటే యేసయ్యా, నాయన యేసయ్యా, నాయన మమ్మల్ని భూషణ కిరీటంగాను, రాజకీయ మకుటంగాను మమ్మల్ని ఉంచుతారని చెప్పావు. హెచ్చిస్తానన్నావు. అనేకులకు ఆశీర్వాదంగా, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంచుతారని మాటిచ్చావు. అందరూ బట్టి స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ నీ బిడ్డలందరూ భూలోకంలో వారు నేను నమ్ముకొని మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని, బాప్తీసం తీసుకొని, రక్షణ పొందుకొని, నీ ఆత్మను పొందుకొని, నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుకు సహాయం చేయ్యా. ఒకవేళ పొందుకొని కూడా మరలా దారి తప్పితే మరలా మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని, రక్షణ పొందుకొని, నీ ఆత్మను పొందుకొని, నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుకు సహాయం చేయ్యా. ప్రతి ఒక్క దుష్టుడి క్రియను యేసు నామములో కాల్చివేయమని వేడుకుంటున్నాను. యేసు నామములో అడుగుచున్నాను పరలోకమందున్న నా పరమ తండ్రి. ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మనందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన. ఆల్రెడీ ఇప్పుడు వీడియోలో మీరు ఒక హాఫ్ మినిట్ పాటు చూడడం జరిగింది కదా, ఒక ఫోటోని. మరి దాంట్లో ఉన్నట్లుగానే 8, 9, 10 తారీఖుల్లో ఈ యేసురాజు మినిస్ట్రీస్ తరపున ఒక ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడి ఉంది. అందరూ తప్పకుండా వచ్చి దైవ దీవెనలు పొందుకోండి. సమయాలు 8వ తారీఖు ఉదయం నుండి 10వ తారీఖు రాత్రి వరకు. 8వ తారీఖు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయింది. 2:30 అప్పటిదాకా జరిగింది. ఆ తర్వాత సాయంత్రం కాలాన 7 గంటల నుండి 9:15, 9:30 వరకు జరిగింది. ఇలాగ జరిగింది. అయితే లాస్ట్ రోజు మరి 10వ తారీఖు రాత్రి స్తుతి కూడిక ఉండింది. 7 గంటల నుండి అది స్తుతి కూడిక గనుక మరి అది 10:15, 10:30 వరకు జరిగింది. అందరూ తప్పకుండా రావాలి.
అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందరు తప్పకుండా రండి, దేవాది దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఆమేన్. మరి సమయాన మరి ఎవరైనా మీ ప్రార్థన అవసరం వరకు ఫోన్ చేయాలనుకుంటే మరి ఇక్కడ కనిపిస్తున్న +91 630560089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మరి కలుద్దాం. అందువల్ల దేవుని కృపాశక్తులు మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.